హైకోర్టు కొట్టేసిన తర్వాత ఇప్పుడు చాలా మంది మైండ్‌లో కూడా ఇంకా స్టిల్ అదే ఉంటుంది. డెఫినెట్‌లీ. సో, దాన్ని అవునవును. చాలా వేశారు కదా అవునవును. న్యూస్ చూసే కొద్దీ చూడబుద్దేస్తుంది. బ్రేకింగ్ న్యూస్ హేమ మర్డర్ చేసింది, బ్రేకింగ్ న్యూస్ హేమ బాంబులు పెట్టింది, హేమ టెర్రరిస్ట్ అని వేసి చచ్చారు కదా వీళ్ళందరూ పాపం. ఇప్పుడు కొట్టేసినప్పుడు ఎందుకు వేయలేకపోతున్నారు అంటున్నా, క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు ఎందుకు వేయలేకపోతున్నారు అనేది నేను ఇంకా మాట్లాడుతూనే 6 ఉన్నాను మంత్స్ నేను. వరకు మీదే కంటిన్యూస్‌గా న్యూస్ ఆహా! ఆ! బాగా అసలు ఆ 15-20 డేస్ అయితే మరీను. తర్వాత 15 డేస్ తర్వాత అసలు రిజల్ట్ వచ్చేసింది. హేమకి పాజిటివ్ వచ్చేసిందని కూడా 2 ప్రముఖ ఛానల్స్ మాత్రమే వేశాయి. ఇమ్మీడియేట్‌గా నేను ఒక వాయిస్ ఓవర్ నేను ఒక యూట్యూబ్‌లో రిలీజ్ చేశాను. మీరెవరైనా ఛాలెంజ్ చేస్తున్నాను, నన్ను పిలవండి నేనొస్తాను. నాకు టెస్టులు చేపించండి. ఇదిగో నేను చేయించుకున్న టెస్టులు అని చెప్పిన తర్వాత ఇమ్మీడియేట్‌గా పెట్టిన న్యూస్ కూడా డిలీట్ చేశారు. అంటే ఎంత బురద, వాళ్ళు ఒక తప్పు చేశారు, ఎవరో మెసేజ్ చేశారు, లేకపోతే ఏదో జరిగింది. దాన్ని నేను తప్పు పట్టట్లేదు. మీరు వేసినప్పుడు ప్రాబ్లం లేదు కదా. ఇప్పుడు జెన్యూన్ న్యూస్ వేయడానికి ఎందుకు అంటే తప్పుడు న్యూస్ ప్రచారం చేయడానికి ఉన్న ఇంట్రెస్ట్ ఒక మంచి న్యూస్ వేయడానికి ఎందుకు చూపించట్లేదు అనేది ఇంకా జరుగుతూనే ఉంది. 3 మంత్స్ నుంచి కాల్స్ గీల్స్ అన్నీ రికార్డెడ్గా ఉన్నాయి. చూస్తాను ఇంకో 10-15 రోజులు అయితే అవుతుంది, లేదా ప్రెస్ మీట్ పెట్టేద్దాం.